హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాబేజ్ పకోడీ. జనరల్‌గా క్యాబేజ్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా! క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఈ పకోడీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అంత బావుంటుంది ఈ పకోడీ. సో, ఇక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్‌లో క్యాబేజ్‌ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి తీసుకున్నాను. మీకు ఇలా కట్ చేయటం కష్టంగా అనిపిస్తే ఆలూ స్లైస్ కటర్ ఉంటుంది కదా, దాంతో ఇలా గ్రేట్ చేసేయండి. ఈజీగా ఇలా సన్నగా కట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ క్యాబేజ్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుంటున్నా. క్యాబేజ్లో సగం క్యాబేజీని తీసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లోనే ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి తీసుకున్నా. దీంట్లోనే 2 పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ అల్లం తురుము, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసి వేస్తున్నా. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు క్యాబేజ్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలపటం వల్ల ఉప్పు కారం క్యాబేజీ ముక్కలకు పట్టి టేస్ట్ బాగుంటుంది. క్యాబేజ్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా కలుపుకోవాలి. క్యాబేజ్ కొంచెం సాఫ్ట్గా అయ్యాక 1 కప్పు శనగపిండి వేస్తున్నా. దీంట్లోనే 1/2 కప్పు బియ్యపిండి వేస్తున్నా. బియ్యపిండి వేయటం వల్ల పకోడీలు క్రిస్పీగా వస్తాయి. దీంట్లో పసుపు యాడ్ చేయటం మర్చిపోయాను. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక దీంట్లోకి వాటర్ ఏమీ యాడ్ చేయవలసిన అవసరం ఉండదు, ఎందుకంటే క్యాబేజ్లోంచి రిలీజ్ అయిన వాటరే సరిపోతుంది. కాకపోతే నాకు పిండి కొంచెం లూజ్ అయినట్లు అనిపిస్తుంది. క్యాబేజ్లోంచి వాటర్ కొంచెం ఎక్కువ రిలీజ్ అయినట్లు ఉన్నాయి. అందుకని దీంట్లో ఒక 1/2 కప్పు శనగపిండి యాడ్ చేసుకుంటున్నా. దీంట్లోనే 1 టీ స్పూన్ వరిపిండి కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయ పకోడీ కలుపుకుంటాం కదా, అదే విధంగా కలుపుకోవాలి. సేమ్ ఉల్లిపాయ పకోడీ ప్రాసెస్ లానే ఉంటుంది. ఇలా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా వేళ్ళ నుంచి పిండిని విదిలించుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. ఒకటే చోట ముద్దగా వేసేయకండి. ఇలా వేస్తే సేమ్ ఉల్లిపాయ పకోడీలానే అనిపిస్తుంది చూడటానికి. ఇలా ఆయిల్కి సరిపడా పకోడీలు వేసుకోవాలి. వెంటనే గరిటతో కదిపేయకండి. కొంచెం వేగిన తర్వాత కదుపుతూ ఎర్రగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న క్యాబేజ్తో చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టిన క్యాబేజ్తో చేస్తే కొంచెం వేగటానికి టైం పడుతుంది, చూసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చాక వీటిని తీసేసుకుని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అలానే మిగిలిన పిండిని కూడా కొద్దిగా ఆయిల్కి సరిపడా వేసి ఎర్రగా వేగేంత వరకు వేయించుకొని వీటిని కూడా తీసేసుకుంటున్నాను. ఈ పకోడీ ఒకసారి తిన్నారంటే క్యాబేజ్ తినని వాళ్ళు కూడా అడిగి మరీ చేయించుకుంటారు ఈ రెసిపీని. వీటితో పాటు సైడ్ టమాటో సాస్ పెట్టుకుని ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం అసలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.